హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు ఒక ఫుల్ స్క్రీన్ కొత్త టెంప్లెట్ అయితే తీసుకొచ్చాను. సో ఈ టెంప్లెట్ యూజ్ చేసి మీ ఫొటోస్ అండ్ మీకు నచ్చిన సాంగ్ యాడ్ చేసుకొని ఒక బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో నేను ఆల్రెడీ ఒక ఫోటో యాడ్ చేసి అండ్ ఒక లవ్ సాంగ్ అనేది యాడ్ చేశాను. సో ఆ వీడియో అనేది ఎలా ఉంటుందో మీకు ఒకసారి డెమో చూపిస్తాను. స్క్రీన్ మీద 5 సెకండ్స్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో మీ ఫోటో పెట్టుకొని అండ్ ఈ టెంప్లెట్ యూజ్ చేసి మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో మీరు చివరి దాకా చూడండి. స్టెప్ బై స్టెప్ చూస్తేనే మీకు మంచి క్వాలిటీలో అనేది వీడియో వస్తుంది. అండ్ మీకు అర్థం కాకపోతే వీడియో అనేది రెండోసారి ప్లే చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. చూసే ముందు ఇలాంటి టెంప్లెట్స్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎలా ఉందో దయచేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోని ఎడిట్ చేయడానికి కైన్మాస్టర్ ప్రో యాప్ కావాలి. సో మీరు ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మనకు అమౌంట్ పే చేస్తేనే అందులో అన్ని ఆప్షన్స్ వర్క్ అవుతాయి. సో మనకు ఫ్రీగా అన్లాక్ చేసిన కైన్మాస్టర్ ప్రో యాప్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి కైన్మాస్టర్ ప్రోని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు టెంప్లెట్ అనేది ఫుల్ స్క్రీన్లో ఉంది కాబట్టి సో సెంటర్లో ఉంది కదా 9:16 అనేసి ఆ సైజు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ పైన మీడియా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మీడియా మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీ ఫోన్లో ఉన్న గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఎవరి ఫోటోని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఇది మనకు కరెక్ట్ సైజులో లేదనమాట. మనకు స్క్రీన్ ఫుల్గా ఉంది. సో ఇమేజ్ అనేది చిన్నదిగా కనిపిస్తుంది కదా. సో మనకి ఇమేజ్ స్క్రీన్ మొత్తం కావాలి కాబట్టి ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు పైన కత్తెర సింబల్ పక్కన ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ 2 ఫింగర్స్ యూజ్ చేసి ఇమేజ్ని ఇలా పెద్దది చేసుకోండి. జూమ్ చేయండి ఇలా 2 ఫింగర్స్తో స్క్రీన్ సరిపెట్టేటట్టు. ఓకే, మనకు స్క్రీన్కి ఫిట్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు మీరు ఇక్కడ రైట్ సైడ్ ఈక్వల్ సింబల్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇదే ఇమేజ్ మీద క్లిక్ చేసి మీరు రైట్ సైడ్కి ఇలా ఒక 30 సెకండ్స్ వరకు ఇలా ఇమేజ్ని రైట్ సైడ్కి లాగండి. లాగిన తర్వాత పైన టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ఇదే ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో ఈ ఆప్షన్స్లో కలర్ ఫిల్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇందులో మనకి ఇక్కడ మోనోక్రోమ్ అనే ఉంటుంది. నాది కైన్మాస్టర్ లేటెస్ట్ వర్షన్ కాబట్టి ఈ ఆప్షన్స్ చూపిస్తుంది. మీకైతే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది. సో బ్లాక్ అండ్ వైట్ మీద క్లిక్ చేసి ఇందులో ఫస్ట్లోది సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ అండ్ వైట్లో ఇమేజ్ అనేది మనకు బ్లాక్ అండ్ వైట్లోకి వస్తుంది. సో ఇప్పుడు పైన టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇమేజ్ అనేది ఇప్పుడు కలర్ బ్లాక్ అండ్ వైట్లోకి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంది కదా. సో లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన మీడియా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ స్క్రీన్ టెంప్లెట్ అని లింక్ ఇస్తాను. అక్కడ నుంచి ఈ టెంప్లెట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది టెంప్లెట్. సో ఇది కూడా మనకు కరెక్ట్ సైజులో రావాలంటే పైన కత్తెర సింబల్ పక్కన రెక్టాంగిల్ షేప్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వైట్ బాక్స్ మీద క్లిక్ చేయండి. మనకు స్క్రీన్కి ఆటోమేటిక్గా ఫిట్ అవుతుంది. నెక్స్ట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇది కట్ చేయని అవసరం లేదు, ఎందుకంటే నేను 30 సెకండ్స్ ఇచ్చాను టెంప్లెట్. మనకు 30 సెకండ్స్ సరిపోతుంది. సో ఇప్పుడు మీరు ఇదే టెంప్లెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో చివరిలో బ్లెండింగ్ అని ఉంటుంది. సో బ్లెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇందులో మనకు 4th ఆప్షన్ ఉంది కదా స్క్రీన్ అనేసి. సో స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఇదే టెంప్లెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో శాచురేషన్ అనేసి ఉంటుంది. సో అది ఒక 1 పెట్టుకోండి, ఎందుకంటే మన కలర్ అనేది కొంచెం డార్క్గా కనిపిస్తుంది. సో టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మనకు టెంప్లెట్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది. మనకు హార్ట్ పార్టికల్స్ ఇలా ఉంటుంది.
చూసారు కదా, ఇలా మనకు 30 సెకండ్స్ అనేది ఇలా బ్యూటిఫుల్ కలర్ఫుల్తో వస్తుంది. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్ ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఆడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ అనేది చూపిస్తుంది. ఇందులో మీకు నచ్చిన సాంగ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో నేనైతే ఆడియోని మ్యూట్ చేస్తున్నాను. ఆడియో అయితే ప్లే చేయకూడదు, కాపీరైట్స్ ప్రాబ్లం అవుతుంది. సో ఇలా మీకు నచ్చిన సాంగ్, నేను సరైనోడు మూవీ నుండి అతిలోక సుందరి ఉంది కదా, సో ఆ సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన సాంగ్ అండ్ మీకు నచ్చిన ఫోటో అయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ చూపించడానికి మాత్రం ఈ సాంగ్ అండ్ ఈ ఫోటో పెట్టుకున్నాను. ఈ టెంప్లెట్ యూజ్ చేసి మీ పర్సనల్ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ ఇలా మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మీరు రైట్ సైడ్ పైన మనకి యారో మార్క్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ 720 పిక్సెల్స్ పెట్టుకోండి. ఫ్రేమ్ రేట్ అనేది 30 పెట్టుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మన వీడియో అనేది సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి టెంప్లెట్స్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.